పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు మాట్లాడుతూ, నేను గొర్రెలకు మంచి కాపరిని అని అంటారు. ఈ లోకంలో కాపరి యొక్క లక్షణాలను మనం గమనించినప్పుడు కాపరి ఎప్పుడు కూడా తన మందకు ముందుండి నడిపిస్తూ ఉంటాడు. రెండవదిగా ఆ మందను శ్రేష్టమైనటువంటి పచ్చిక ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తీసుకువెళ్ళి తన యొక్క మందను మేపుతూ ఉంటాడు పిల్లల. మూడవదిగా ఒకవేళ ఆ మంద అలసిపోతే ఆయన శ్రేష్టమైనటువంటి చల్లని ప్రదేశానికి తీసుకువెళ్ళి వాటిని సేదదీర్చేటువంటి స్థితిలో ఉంటాడు. నాలుగవదిగా కనుక చూస్తే ఆయన తన గొర్రెలను బాగుగా ఎరుగుతాడు. అంతేకాకుండా గొర్రెలను పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. తర్వాత లక్షణం కనుక గమనిస్తే ఒకవేళ తన మందలో ఏదైనా ఒక గొర్రె తప్పిపోతే అది దొరికే వరకు కూడా ఎంత ప్రయాసైనా దానిని వెతికి పట్టుకొని సంతోషంతో దానిని తీసుకొస్తూ ఉంటాడు. ఆ తర్వాత కనుక చూస్తే ఒకవేళ తన మంద మీదకి ఏదన్నా క్రూర మృగాలు కానీ క్రూర జంతువులు కానీ దాడి చేసినప్పుడు తన యొక్క ప్రాణాలకు తెగించి దానిని కాపాడుతాడు. అవసరమైతే తన ప్రాణాలను సైతము అర్పిస్తాడు పిల్లల. కాబట్టి ప్రభువు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి కాపరే ఇన్ని లక్షణాలు కలిగి ఉంటే నేను వాటికన్నా మరి శ్రేష్టమైనటువంటి కాపరిని, నేను మంచి కాపరిని అని అంటాడు. అవును ప్రియులారా, ఈ లోకంలో కాపరి తన యొక్క మందకు ముందు ఏ విధంగా నడుస్తాడో అలాగే ప్రభు కూడా ఈ లోకంలోనికి మానవ అవతారిగా వచ్చి మనము కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలనేటువంటి ఆలోచనతో ఒక మాదిరిని ఉంచేలారు. ఆయన ప్రేమ కానివ్వండి, ఆయన త్యాగం కానివ్వండి, ఆయన మాట కానివ్వండి, ఆయన చూపు కానీ, ఆయన ప్రవర్తన, ఇవన్నీ కూడా మనకి ఒక మాదిరి. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మాట్లాడుతూ, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన యొక్క అడుగుజాడల్లో నడవాలనని మీకు మాదిరి ఉంచిపోయాను అని అంటాడు. అవును, క్రీస్తు ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవించారో అది మనందరికీ కూడా ఒక మాదిరి ప్రియులారా. చాలామంది క్రీస్తు యొక్క మాదిరిని విడిచిపెట్టి వారి యొక్క పాస్టర్ గారు ఏ విధంగా అయితే నడుస్తున్నారో ఆయన అడుగుజాడల్లో నడిచేటువంటి వారుగా ఉంటున్నారు, క్రీస్తుని వదిలిపెట్టేటువంటి వారుగా ఉంటున్నారు. కానీ పేతురు భక్తుడు అన్నాడు, క్రీస్తే మనకు మాదిరి. అందుకే పౌలు భక్తుడు కూడా క్రీస్తు ఏ విధంగా అయితే జీవించాడో మాదిరిగా, అలాగా నేను ఆయనను పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటాడు. రెండవదిగా ఆయన పచ్చిక బయలలో తీసుకువెళ్ళి మేపుతూ ఉంటాడు. అవును, కాపరి తన యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యము ద్వారా మనల్ని అనుదినము పోషిస్తూ ఉంటాడు. ఆ వాక్యమే మనల్ని ఆత్మీయంగా ఎదిగేటట్లుగా చేస్తుంది. దేవుడు తన యొక్క వాక్యాన్ని మనకి ఇచ్చాడు పిల్లలు. ఆ వాక్యమే మన ఆత్మీయ జీవితాలను అనుదినము పెంపొందించి సాతాను యొక్క చేతిలో పడకుండా బలమైనటువంటి వారిగా మనల్ని మార్చుతుంది. అలాగే ఆయన సేద తీర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. అవును, మన యొక్క శ్రమల్లో, కష్టాల్లో, నష్టాల్లో మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు, కానీ తన యొక్క వాక్యం ద్వారా మనల్ని ఆదరించి మనకు నెమ్మదిని దయచేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. తర్వాత అది ఒకవేళ తప్పిపోతే దానిని వెతికి దొరికే వరకు కూడా దాని వెంట వెళ్ళేటువంటి వాడుగా ఉంటున్నాడు. అవును, ప్రభు ఈ లోకంలోకి వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించడానికే పిల్లరా. ఆయన మార్గాన్ని విడిచిపెట్టి తన యొక్క సొంత మార్గంలో పోతున్నటువంటి ప్రతి మానవుని కూడా తిరిగి తనతో సహవాసం చేసుకోవాలని, తన రక్షణ ఆయనకు చూపించాలని, సాతాను యొక్క చేతి నుంచి విడుదల దయచేయాలని క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. తర్వాత చూస్తే అది క్రూర మృగాల బారిన పడకుండా కాపాడతాడు, అవసరమైతే ప్రాణాన్ని సైతం ఇస్తాడు. అవును ప్రియులారా, మనందరం కూడా సాతాను యొక్క కోరలో చిక్కినటువంటి వారు, మన అపరాధాల చేత, పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉంటే మనందరినీ సజీవముగా లేపడానికే, తిరిగి లేపడానికే ప్రభు కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చారు ప్రియులారా. ఆ రక్తము మన కొరకని విశ్వాసం ఉంచినట్లయితే నీవు నన్ను కూడా సాతాను యొక్క బారి నుంచి ప్రభు రక్షిస్తాడు. ఒకవేళ ప్రభువు రక్షణను నీవు తృణీకరించి సాతాను వైపు వెళ్తే నిత్యమైనటువంటి నరకం ప్రియులారా. ఆయన మనందరినీ కూడా రక్షించాలనేటువంటి ఆలోచనతోనే తన యొక్క రక్తాన్ని చిందించారు. ఆయన తన గొర్రెలను బాగుగా ఎరిగిన, అవును ప్రియులారా, ఆయన పేరు పెట్టబడినటువంటి వారు ఆయన మాట వింటారు ప్రియులారా. కాబట్టి ఇన్ని లక్షణాలు ప్రభు పునికి పుచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఆయన మంచి కాపరి ప్రియులారా. మంచి కాపరి తన యొక్క గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అవును, మనందరం కూడా గొర్రెలమే. యేసుక్రీస్తు ప్రభు వారు కాపరిగా ఉంటున్నాడు. ప్రతి శోధన నుంచి, ప్రతి వేదన నుంచి, ప్రతి విధమైనటువంటి పాపం నుంచి విడుదల దయచేయాలనే ఆయన కాపరిగా ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. ఆయన వెళ్ళిన తర్వాత ఈ లోకంలోనికి కాపరిని ప్రవేశపెట్టాడు. కానీ ఆ కాపరులు నిజముగా ఈ కాపరి యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎంతవరకు ధన సంపాదన మీదే ఉంది, కానీ సంఘం యొక్క క్షేమాభివృద్ధి, విశ్వాసుల యొక్క క్షేమాభివృద్ధి మీద వారికి మనస్సు లేనటువంటి స్థితి. ఎంతవరకు తమ యొక్క పేరు ప్రఖ్యాతుల మీదే, కానీ ఒక శ్రేష్టమైనటువంటి వాక్యం ద్వారా విశ్వాసులను దేవునితో అంటుకట్టబడేటువంటి స్థితిలో, లేదంటే దేవుని కొరకు సంపాదిద్దామనేటువంటి ఆలోచన లేనటువంటి కాపరులు నేటి కాలంలో ఉన్నారు ప్రియులారా. కానీ ప్రభు అయితే జీవాన్ని ఇవ్వడానికే, సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చారు. కానీ ఈనాటి కాపరులు ఎలా ఉన్నారంటే జీతగాడులాగా ఉంటున్నారు పిల్లరా. జీతగాడు ఆ సమయానికి రావటం, చూసుకోవటం, వెళ్ళిపోవటమే. కానీ విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది,
విశ్వాసులకు అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని తెలియపరచడం ద్వారా వారిని మరింతగా దేవుళ్ళు ఎదిగేటట్లు చేద్దామనేటువంటి ఆలోచన నేటి సంఘ కాపరులకు లేకుండా పోయింది. కాబట్టి వారు జీతగాళ్ళలాగా ఉంటున్నారు. కాబట్టి నేటి క్రైస్తవమేమో ఇంకా 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 మార్పు చెందినటువంటి స్థితిలో ఉంటుంది. పిల్లలు, నిజమైనటువంటి కాపరి నశించుతున్నటువంటి వారి వద్దకు వెళ్ళి సువార్తను బోధించి వారిని తీసుకొస్తాడు. పిల్లలు, కాబట్టి యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకుందాం. ఆయన కాపరత్వం కింద మనమందరం కూడా దేవునిలో ఎదుగుదాం. తద్వారా ఆయన ఇచ్చేటువంటి నిత్యరాజ్యాన్ని పొందుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరం దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చినైనా నశించిపోతున్న ప్రతి మానవుని వెతికి రక్షించడానికి, నశించిపోతున్న ప్రతి మానవునికి నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారనే సత్యాన్ని మేము ఎరిగి నాయనా మీ కాపరత్వాన్ని కిందకి మేము వచ్చి దావీదు చెప్పినట్లుగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుద్దు అనేటువంటి మాటను మా జీవితంలో కూడా నెరవేర్చుకోవడానికి కావాల్సిన కృపను దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.